ఆర్ఐడి రాణి ఇందిరాదేవి పాఠశాల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఎన్నో ఏళ్ల జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహబంధాన్ని పంచుకుంటూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. హీరో విజయ్ దేవరకొండ ప్రభాత్ భేరీ కార్యక్రమ ప్రారంభోత్సవంతో రెండో రోజు ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. అపూర్వ సమ్మేళనానికి వేదికైంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్. రాణి ఇందిరాదేవి పాఠశాల జూనియర్ కాలేజీ స్వర్ణోత్సవాలతో పులకించిపోతోంది. అపూర్వ సమ్మేళనంలో పాల్గొన్న వేల మంది స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలు పంచుకొని మురిసిపోయారు. వేడుకల్లో రెండో రోజు ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబరాలకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే చీఫ్ గెస్టులతో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. ఇక అల్యూమిని విజన్ 2050 ఈవెంట్ ని లాంచ్ చేస్తారు. ఆ తర్వాత వేరు యూనివర్సిటీ వీసీలతో ప్యానెల్ డిస్కషన్స్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పైలాన్, సావ్నీర్ పూర్వ విద్యార్థులకు సన్మానం ఉంటుంది. అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందజేస్తారు. అలాగే మహిళల అంశం ఫోకస్ తో మహిళా యూనివర్సిటీ వీసీతో ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రజా వాగ్గేయకారులు అందశ్రీ, జయరాజులతో ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో రెండవ రోజు స్వర్ణోత్సవాలు ముగుస్తాయి. వేల మంది పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి అలనాటి జ్ఞాపకాలు పంచుకుంటూ మురిసిపోతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వర్ణోత్సవాలు సాకారం కావడానికి కారణమైన మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావును పూర్వ విద్యార్థులంతా అభినందిస్తున్నారు. అదే సమయంలో కొల్లాపూర్ ను కోహినూర్ వజ్రంలా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు పూర్వ విద్యార్థులంతా. ఇక చివరి రోజు కార్యక్రమాలు కూడా మరింత జోష్ నింపేలా ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులతో కలిసి 2K వెల్నెస్ రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత బ్యాచ్ల వారీగా పరిచయాలు, అల్యూమినితో వేర్వేరు ఇండస్ట్రీలతో ఎంఓయూలు ఉంటాయి. ఈవినింగ్ మ్యూజికల్ బ్యాండ్, ఆర్కెస్ట్రా ఉంటుంది.